ఇదే అనేక రహస్యాలకు నెలవు. వీరభద్రుడు కొలువైన వీరభద్రాలయం సంపూర్ణమైన రాతి కట్టడం. ఎన్నో రహస్యాలకు ఇది కేంద్రస్థానం. ఈ ఆలయం క్రీస్తు శకం 1530 ప్రాంతంలో అప్పటి విజయనగర రాజుల కాలంలో పనిచేస్తున్న గవర్నర్లుగా పిలువబడే వీరన్న విరూపణలు నిర్మించారని ప్రతీతి. మీరు చూస్తున్నది ఆలయ ముఖద్వారం. ఆ ముఖద్వారం దాటి లోపలికి అడుగు పెడితే అణువణువు ఓ అద్భుతం. ఇక్కడ ఉన్నవన్నీ రాతి కట్టడాలు, రాతి శిల్పాలే. ఇది ఆలయం వద్ద ఉన్నటువంటి ధ్వజస్తంభం. ఆలయంలోని ప్రధాన దైవం. అలనాటి శిల్పకళకు తార్కాణం. ఈ రాతి కట్టడంలో ఎటు చూసిన అద్భుతమైన శిల్పకళా సంపదే. అణువణువున అలనాటి ప్రాచీన శిల్పకళ దాగి ఉంది. ఒక్కసారి చిత్రాన్ని చూడండి. పైనంతా ఆర్ట్ గ్యాలరీ. ఇది సెంట్రల్. చూడండి, ఎటు చూసిన అరుదైన రాతి కట్టడమే. ఎంత అద్భుతంగా చిత్రీకరించారో కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దైవం వీరభద్రుడు. ఈ టెంపుల్ ప్రత్యేకం వేలాడే స్తంభం. ఇది విదేశీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్. ఇక్కడ ప్రధాన దైవము ఇక్కడ ఉన్న ప్రధాన దైవం ఆలయ ప్రాకారాల చుట్టూ అద్భుతమైనటువంటి శిల్పకళ. అద్భుతమైన శిల్పకళ. అనేక రకాలైనటువంటి కథలను మనకి తెలియజెప్పేటువంటి శిల్పకళ. చుట్టూ ఉన్న ఆలయ ప్రాకారాన్ని చూడండి. పూర్తిగా శిలపైన, బండపైన చిత్రీకరించినటువంటిది ఇదంతా. ఇది పంచశిఖర నాగలింగం. ఈ శిల్పాన్ని తన తల్లి వంట చేసి పెట్టే లోపల ఒక శిల్పి చెక్కినటువంటి అద్భుత కళాఖండం. శ్రీకాళహస్తి మహత్యాన్ని అద్భుతమైన రీతిలో శిల్పంగా చెక్కారు.
భక్త కన్నప్ప తన భక్తిని నిరూపించుకున్న మొత్తం సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. దాని పక్కనే అరుదైనటువంటి ఈ వినాయక విగ్రహాన్ని కూడా చెక్కడం జరిగింది. ఇది గణపతి దేవుని మంటపం. ఇక్కడ కనపడుతున్న ఈ 2 మరకలు కూడా వీరన్న తన కనుగుడ్లను సమర్పించినటువంటివి, రక్తపు మరకలు. అవి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఇది ఆలయ మంటపం. ఇది గణపతి వైభవానికి ప్రతీక. చుట్టూ ఉన్న మంటపం అంతా మొత్తం గణపతి వైభవానికి ప్రతీక. ఇది పూర్తిగా రాళ్లపై నిర్మించినటువంటి మంటపం, పూర్తి రాతి మంటపం. ఇది మామూలు మంటపం కాదు, సంగీత మండపం. ఆ ముందున్న సన్నని పిల్లర్ల నుంచి వచ్చే సంగీతం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కావాలంటే ముందున్న పిల్లర్ నేను కొట్టి చూపిస్తాను, చూడండి. అందుకే దీన్ని సంగీత మండపం అన్నారు.